నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. వాగార్ధవేవ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రతి మాసంలాగానే డిసెంబర్ మాసం 2024లో మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. రాశి ఫలితాలు, మాస ఫలితాలు మాసం చెప్పుకున్నప్పటికీ, పక్షం చెప్పుకున్నప్పటికీ మారేటువంటి గ్రహాల గమనాన్ని బట్టి కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వక్రత గతిలో ఉన్నటువంటి గ్రహాలు వక్రాన్ని వదలొచ్చు, కొత్త గ్రహాలు వక్రంలోకి వెళ్ళొచ్చు. ఇలా రకరకాలైనటువంటి మార్పులు గ్రహ గమనంలో ఉంటాయి. మరి ఇలా గ్రహ గమనంలో వచ్చేటువంటి మార్పుల్ని, అలాగే మరి గ్రహాల యొక్క దృష్టి కానీ, గ్రహాల యొక్క యుతి కానీ, ఇవన్నింటి యొక్క ఎఫెక్ట్ అనేది మనకు మారుతున్నటువంటి, అంటే ఆ గ్రహాల ప్రభావం మానవ జీవనాల మీద పడ్డం. రాశి ఫలితాలు, ఎవరు ఏ రాశిలో పుడితే లేకపోతే ఆ రాశి ఫలితాలు, లేదు అంటే లగ్న ఫలితాలు, మొత్తంగా మాత్రం ఆ లగ్నంలో పుట్టారా, ఆ రాశిలో పుట్టారా అన్నదాన్ని బట్టి మనకి ఆ ఫలితాలు తప్పకుండా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తున్నప్పుడు ఎలాగూ ఉంటుంది కదా, ఎందుకు చెప్పుకోవడము అంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఏదైనా దాని నుండి ముందు జాగ్రత్తగా మనం చేసుకోగలిగింది చేసుకోవడం కోసం, ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారం, దేవతల యొక్క అనుగ్రహం కోసం చేసుకునేటువంటి పూజా విధానం, వీటి వల్ల ఏదైనా నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇలాంటి వాటి నుండి కొంతగా మనం ఈ నెలలో కూడా ముందున్నట్టుగానే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి అలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం. మరి దానికి గాను 2024 డిసెంబర్ మాసంలో ఈ గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ఆ స్థితి ఎలా ఉందో ముందుగా చూద్దాం. మనకి మీన రాశిలో రాహు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ఇద్దరు కూడా. ఇక తర్వాత వృషభంలో గురువు వక్రించే ఉన్నాడు. తర్వాత కర్కాటకంలో కుజుడు వక్రించి ఉన్నాడు. ఇక మనకి వృశ్చిక రాశిలో రవి ఉన్నాడు. తర్వాత రవితో పాటు బుధుడు వక్రించి ఉన్నటువంటి స్థితి. అయితే ఈ వక్రగతి 16వ తారీఖు అయితే పోతుంది. తర్వాత రవి 16 నుండి మళ్ళీ రాశి మారుతున్నాడు, ధనుసులోకి వస్తాడు. ఇక మరి తర్వాత శని కుంభంలో వక్రత్యాగం వదిలినటువంటి స్థితి. ఈ స్థితిలో అంటే ఈ రకంగా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే 12 రాశులు ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్టయితే ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఎలా ఉంటుంది అంటే తులారాశి వారికి కనుక చూసినట్టయితే ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. తర్వాత చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు, పంచమంలో శని ఉన్నాడు, ఈ అష్టమంలో గురువు ఉన్నాడు, దశమంలో కుజుడు ఉన్నాడు. ఇది వారి యొక్క గ్రహస్థితి కనిపించేటువంటి గ్రహస్థితి ఎప్పుడూ కూడా. అయితే వ్యయభావంలో కేతు ఉన్నాడు. వ్యయభావంలో కేతు ఉన్నప్పుడు ముఖ్యంగా ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మనకు బాగా ఈ నెలంతా కనుక మనం చూసినట్టయితే చక్కటి ధనయోగం ఉంటుంది. అలాగే ఎవరైనా ఎప్పటి నుండో గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అని ఉంటారు కదా, అలాగే కొత్త విద్యలు నేర్చుకోవాలంటారు కదా, వాళ్ళకి చక్కటి అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశాలు ఎంత ఉంటాయి, ఖర్చులు అంత. ధనయోగం ఉన్నప్పటికీ ధనం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే వచ్చేటువంటి ఉంది ముఖ్యంగా. అట్లాగే కొన్నిసార్లు ఏమంటే శని ఉన్నటువంటి పరిస్థితి 5వ స్థానం. 5వ స్థానంలో శని ఉన్నట్టయితే మనకి కొన్ని నిర్ణయాలు చాలా ఆలస్యం అనమాట. ఆలోచన నెమ్మదిగా ఉంటుంది. ఈ ఆలోచన నెమ్మదిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మంచి అవకాశాలు కూడా కోల్పోయి ఉంటాయి. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం ఆలస్యం అమృతం విషం అని. అంటే ఇది తీసుకోవాలా వద్దా, మన పక్కనే మంచి అవకాశానికి ఒక తక్కువ ధరకు ఒక ఫ్లాట్ వచ్చింది, తీసుకోవాలా వద్దా ఇట్లా ఆలోచించే లోపల పక్కన ఎవడో కొనేస్తాడు. అప్పుడు తర్వాత దాని విలువ చాలా పెరిగిపోతుంది. నిజానికి అది కొనుక్కుని ఉంటే మనకు కలుస్తూ ఎంత ఉపయోగం అంటే ఇలాంటి పరిస్థితులు అయితే వస్తాయి. కాబట్టి పంచమంలో శని ఉండడం వల్ల బద్ధకం వచ్చింది. ఈ బద్ధకం వల్ల సరేలే అని ఆలోచిస్తూ మనం అలా చేయడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా నిర్ణయాలు అనేది తొందరగా తీసుకోవడం అనేది చేయాలి. అట్లాగే ఇంకా కుజుడు
వక్రీకరించి ఉండడం వల్ల, అంటే కుజుడు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ దాదాపుగా 10వ స్థానం. ఈయన వక్రీ జరగడం వల్ల, వక్ర మార్గంలో వెళ్ళడం వల్ల జీవిత భాగస్వామి చేసే పనులు ఏవైనా ఉంటాయి కదా, వీటన్నిటిలో మార్పు ఉంటుంది అన్నమాట. ఉద్యోగంలో మార్పు, అలాగే ఇంకేమైనా చేసే పనులు, అంటే నిన్న మొన్నటి వరకు టైలరింగ్ చేసిన వాళ్ళే అనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ అది తీసేసి ఇంకో పనిలో ఉండడం, అలాగే ఓ ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగం మారడం, ఇలాంటివి అయితే మనకి కనిపిస్తాయి. ఇక ఎవరైనా పెళ్ళయింది, విడాకులు అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటే రెండవ వివాహం చేసుకునేయాలి అని అనుకునేటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. రవి 2వ స్థానంలో ఉన్నాడు, చాలా బాగుంటుందనే చెప్పచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఏమీ కాకుండా ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, ఆచితూచి చేయాలి, ఆలోచించి చేయాలి. అలా చేసినట్టయితే బాగుంటుంది. రవి ద్వితీయ నుండి తృతీయంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి, తృతీయంలో ఉన్నటువంటి రవి వల్ల ఏమన్నా అంటే మన కింద ఉన్నటువంటి చిన్నవాళ్ళైనటువంటి తమ్ముళ్ళు వాళ్ళంతా కూడా మాట వినడం అనేటువంటిది బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు కూడా మనం అదే రకమైనటువంటి సజెషన్ ఏంటి అంటే, ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. మరి రాశి ఫలితాలను అయితే మనం ఇలా తప్పనిసరిగా చూసుకుంటే దానివల్ల ఉపయోగాలు అన్నాం. లేదు అంటే మనం పరిహారాలు ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని అన్నాం. ఏది ఏమైనా సరే మొత్తంగా ఏమిటి అంటే, గ్రహాల యొక్క గమనం అనేటువంటిది మన పూర్వజన్మలో ఉన్నటువంటి ఫలితాల మూలంగానే మనకు జన్మజాతకంలో అయితే గ్రహాలు పడతాయి. కానీ మారుతున్నటువంటి ఈ గోచార రీత్యా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అందులో అవి ఏవి యోగిస్తున్నాయి, ఏవి యోగించట్లేదు, ఏ దశ నడుస్తుంది, ఏ దశ అనుకూలత ఉంది, ఏ దశ అననుకూలంగా ఉంది అన్న విషయాలు మనకు తెలియదు. కాబట్టి వీటి గురించి కొంతైనా అవగాహన ఉండాలి. అంటే మీరు ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు కాకపోయినా మన జన్మచక్రాన్ని అయితే చూసుకోగలుగుతారు చాలామంది. జన్మచక్రం చూసుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి మనది, ఏ రాశి వాళ్ళకి సరిగ్గా ఉంది లేదు, అలాగే మనకు యోగించే గ్రహాలేంటి, యోగించని గ్రహాలేంటి అన్నది మనకు తెలుస్తుంది. అలా తెలియని వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చినటువంటి, మీకు తెలిసినటువంటి జ్యోతిష్యులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మీ గ్రహరీత్యా మొత్తంగా జీవితం యొక్క పూర్తి పరిస్థితిని మనకు ఈ కుండల్లో చూపెడతారు. అదే కాకుండా మనకు ప్రత్యేకించినటువంటి ఏవైనా ఉన్నా మనం తీర్చుకోవడానికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే డిసెంబర్ మాసంలో 2024లో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇక్కడ ఏంటి మనం చూస్తున్నామంటే 3 గ్రహాల యొక్క వక్రస్థితిని చూస్తున్నాం. 3 గ్రహాలు వక్రజయించి ఉండడం అనేటువంటిది ఉంటే, ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశి నుండి మన రాశికి 4వ స్థానం అవ్వచ్చు, 5వ స్థానం అవ్వచ్చు, 1వ స్థానం అవ్వచ్చు, వక్రించి ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. సరే, 15వ తారీఖులో బుధుడు మారినప్పటికి కూడా అలాగే మరి కుజుడి దగ్గరికి వచ్చేసరికి కేవలం వక్రగతి కాదు, ఇక్కడ ఏంటంటే నీచ పొందినటువంటి కుజుడు అంటే దానివల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇలా అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా అన్నింటికీ ఒక ఉపచారంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం. ఎందుకంటే ఒక కుజుడు అవ్వచ్చు, ఎవరైనా ఉండవచ్చు, మనకి ఏ రాశి ఏంటో మనకు తెలియకపోవచ్చు. అందువల్ల వీలు చూసుకొని వారానికి ఒక్కసారైనా నవగ్రహ మండపానికి వెళ్ళడం, నవగ్రహ ఆరాధన అంటే మనకు తెలిసినటువంటి ఆ 9 గ్రహాలకి వాటికి ఉన్నటువంటి స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవడం. ఇంతకు మించి మనం పెద్దగా చేయక్కర్లేదు. నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాల్ని చదువుకోవడం వీలైతే. ఎందుకంటే ఏ పరిస్థితి అయినా మనకి ఎట్లా అంటే మనకు ముందున్నటువంటి దానం, ధర్మం వీటి మీదనే మన ఆధారపడి ఉంటుంది. అంతేకాదు మనం ఏ విషయం చేసినా ధర్మార్థ కామ మోక్షాలు అంటూ ఉంటారు భారతీయతలో. ఈ ధర్మము, అర్థము అనేటువంటిది అర్థాన్ని ధర్మబద్ధంగా కనుక మనము సంపాదించినా, ఖర్చు పెట్టినా చేసినట్టయితే ఈ మిగతా దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే సర్వదేవతారూపమైనటువంటి ఆ గోమాతని దర్శించడం, గోమాతకి దర్శించడం కంటే కూడా గ్రాసం పెట్టడం అనేటువంటిది మరీ ముఖ్యమైనటువంటిది. అందువల్ల గోమాత గ్రాసం పెడతారా,
మనకు సర్వ అలంకారభూతుడైనటువంటి, ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ చెప్పేటువంటి బోలాశంకరుడు. అందుకని ఈశ్వర అభిషేకం అని కూడా అంటారు. వీటిలలో ఏది మీకు నచ్చితే అది చేయండి. ఈశ్వరుడి యొక్క అభిషేకం చేస్తారా, నవగ్రహ మండపానికి వెళ్తారా, ఆ గోశాలకు వెళ్ళి గోగ్రాసం మనం ఇస్తామా, ఇలా ఏది చేసినా లేదు ఇవన్నీ నా వల్ల కాదు అంటే చిట్ట చివరికి ఇష్టదేవత ప్రార్థన, ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదేవత లేదా కులదేవత, వీళ్ళెవ్వరిని ఆరాధించినా మనకున్న ఏ కష్టం కూడా, ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆ కష్టాన్ని చాలా వరకు తగ్గించేటువంటి స్థితి మనకు ఆ దేవతలు కల్పిస్తారు. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు అని మనము ఒక మంగళాశాసనం, అలాంటి దాంట్లో అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ నమస్తే.